హలో అందరికీ. ఈ వీడియోలో అయితే నా మోస్ట్ ఫేవరెట్ వీడియో అయితే ఇది. ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి అనుకున్నాను ఇలా ఫుల్గా డిజైనర్ వేర్లుగా నేను డిజైన్ చేసుకొని వేసుకోవాలి అనేసి. అది ఇప్పటికీ నెరవేరింది. సో నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేసి మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. నేనైతే లెహంగా డిజైన్ చేశాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు. సో లెహంగా అయితే నేను డిజైన్ చేశాను. ఎలా డిజైన్ చేశాను, కాస్ట్ అంతా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే నా వీడియోస్లో పెడతాను. సో ఇప్పుడు మొత్తం నేను ఒకటొకటి ఎలా డిజైన్ చేసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, ఎంత మెటీరియల్ తీసుకున్నాను, ఏమేమి చేశాను అనేసి ఈ వీడియోలో కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒకవేళ మీకు ఇలా కావాలనుకుంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇదేంది ఇక్కడ మధ్యలో పువ్వులాగుంది అని అనుకోవద్దు. ఇది చున్నీ. నేను దీనికి అంటే వెరైటీగా డిజైన్ అయితే చేసుకున్నాను. అది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. నాకైతే చాలా నచ్చిన వీడియో ఇది. సో ఫస్ట్ అయితే నేను లెహంగా చూపిస్తాను ఎలా డిజైన్ చేశాను అనేసి. ఫస్ట్ లెహంగా అవి రెండు పక్కన పెట్టి లెహంగా అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను లెహంగాకి అయితే ఒక 6 మీటర్స్ తీసుకున్నాను. అంటే 3 లేయర్స్ వేసాను నేను. 3 లేయర్స్ కోసం 6 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్క మీటర్కి 2 అనేసి అలా తీసుకున్నాను. సో లోపల ఇంకా నేను ఈ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం సాఫ్ట్ సిల్క్ లైనింగ్ లాగా తీసుకున్నాను. సో నాకు నెట్ క్లాత్ ప్లెయిన్ నెట్ తీసుకున్నాను కదా లేయర్స్ కోసం. నేను ఆ లేయర్స్ ప్లెయిన్ క్లాత్ అయితే నాకు మీటర్ 50 రూపీస్ పడింది. అండ్ ఇప్పుడు లైనింగ్ వేసాను కదా, ఆ లైనింగ్ నాకు మీటర్ 60 రూపీస్. రెండు సేమ్ కాస్ట్. నాకు 60 అలా పడింది. ఓన్లీ లెహంగాకి 6 మీటర్స్ తీసుకున్నాను లేయర్స్ కోసం. కాబట్టి 60 × 6 మీటర్స్ కాబట్టి 360 పడింది నాకు లెహంగాకి. అండ్ లైనింగ్కి నేను మళ్ళీ 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. అది నాకు 240 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ దీనికైతే లేయర్స్కి నేను మళ్ళీ రిబ్బన్ లేస్ అయితే వేసాను. ఆ రిబ్బన్ లేస్కి నాకు 120 పడింది. మొత్తం బెండ తీసుకున్నాను, దానికి 120 అయితే పడింది. ఇది లెహంగా కాస్ట్. ఇప్పుడైతే నేను బ్లౌజ్కి ఫుల్ వర్క్ అయితే వేసాను. ఆ వర్క్ నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఎలా వేసాను అనేసి ఎండింగ్లో. ఇప్పుడైతే దీని వర్క్కి అయితే నేను మొత్తం నాకు 10 తులాలు అయితే పడింది. ఎందుకంటే ఒకటొక్కటి అంటే నేను దీంట్లో 4 డిఫరెంట్ షేప్స్ కుందన్స్ అయితే నేను యూస్ చేశాను. ఆ కుందన్స్ నాకు ఒకటొకటి అంటే ఒక్క షేప్ నాకు 10 తులాలు అలా పడింది. సో నాకు మొత్తం 400 సంథింగ్ అయింది నాకు కాస్ట్ అయితే. సో ముందర ఒకటే హైలైట్ చేశాను, వెనకాల అంటే ప్లెయిన్గా అక్కడక్కడ అతికించాను. ఎందుకంటే నాకు హెయిర్ వస్తుంది కాబట్టి వెనకాల. సో అలా అయితే పెట్టాను. కింద మళ్ళీ హ్యాంగింగ్స్ లాగా అలా పెట్టాను. ఆ హ్యాంగింగ్స్ది మీకు లేస్ అయినా దొరుకుతుంది. నేను సపరేట్గా తీసుకొని కుట్టుకున్నాను, ఎందుకంటే అప్పుడు నాతో అవైలబుల్గా లేకుండే. సో అలా అయితే నేను పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను ఇక్కడ చున్నీ చూపిస్తున్నాను కదా, ఈ చున్నీ నేను రబ్బర్ బ్యాండ్ పెట్టింది ఏంది అనుకోవద్దు. అది మడత పెట్టి పెట్టడానికి రాదు. అందుకు నేను చుట్టి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టాను. దీనికి చూడండి, ఈ దానికి నేను సపరేట్గా మళ్ళీ అంటే ఫస్ట్ అనుకోలేదు ఇలా చున్నీ తీసుకోవాలి, అంటే ఇలా చున్నీ చేసుకోవాలి అనేసి ఈ డ్రెస్కి అయితే అనుకోలేదు. తర్వాత అనుకున్నాను. సో మళ్ళీ నేను వెళ్ళి ఈ చున్నీకి క్లాత్ అయితే తీసుకున్నాను. నేను ఈ చున్నీ కోసం 3 మీటర్స్ తీసుకున్నాను. కానీ తర్వాత కుట్టినాక అర్థమైంది 3 మీటర్స్ అవసరం లేదు, దీనికి జస్ట్ 2 మీటర్స్ చాలు అనేసి. సో నేను 3 మీటర్స్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ దానికి 180 రూపీస్ అయ్యింది. ఇంకా నేను లెహంగాకి కుట్టిన రిబ్బన్ లేస్ మిగిలిపోతే నేను దానికి మళ్ళీ చున్నీకి మళ్ళీ కుట్టాను. ఇంకా వెనకాల సైడ్ నేను ఇలా క్యాన్ పట్టి లేస్ దొరుకుతుంది. అది వేస్తేనే మనకి ఇలా గుబురుగా అయితే లేస్తుంది. మనకి ఈ షేప్లో రావాలంటే మనం క్యాన్ పట్టి వేయాలి. సో నేను ఇలా వేసాను. ఇంకా అది మొత్తం అటాచ్ చేస్తూ నేను ఇలా అయితే స్టిచ్ చేశాను. క్యాన్ పట్టి నాకు అరౌండ్ 200 పడింది. బెండ మొత్తం తీసుకున్నాను నేను. ఎంత పడుతుందో తెలియలేదు ఫస్ట్. బెండ మొత్తం తీసుకున్నాను కాబట్టి నాకు 200 అలా పడింది. సో నాకు బెండ మొత్తం యూజ్ అవ్వలేదు, సగం అలానే మిగిలిపోయింది. నేను వేరే డ్రెస్కి కావాలంటే వేసుకుంటాను. సో మీరు కావాలంటే బెండ తీసుకొని కూడా ట్రై చేయండి. లేకపోతే మీరు 5 మీటర్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ కూడా మేమే చేసుకున్నాము ఈ డ్రెస్కి అయితే.
దీనికి మొత్తం నాకైన కాస్ట్ 1500లో నేను మెటీరియల్స్ అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో. ఫస్ట్ అయితే నేను 4 డిఫరెంట్ కుందన్స్ అయితే యూస్ చేశానని చెప్పాను కదా, అవి ఏవో చూడండి. ఫస్ట్ అయితే రౌండ్ షేప్ తీసుకున్నాను, రౌండ్ షేప్, ట్రయాంగిల్, ఇంకా ఓవెల్ షేప్, ఇంకోటి స్క్వేర్ షేప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి ట్రయాంగిల్, స్క్వేర్, ఇక్కడ సర్కిల్, ఓవెల్ షేప్, 4 డిఫరెంట్ సైజెస్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా డిఫరెంట్ షేప్స్ కూడా తీసుకోవచ్చు. నేను వేసినప్పుడు ఇవే అవైలబుల్లో ఉండే నా దగ్గర, సో ఇవే అయితే వేసాను. మీకు కావాలంటే ఇప్పుడైతే చాలా షేప్స్ అయితే వచ్చాయి, అవన్నీ పెట్టి కూడా మీరు వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది వేసుకుంటే మాత్రం. నాకు ఈ వర్క్, ఓన్లీ ఈ వర్క్ వేయడానికి ఒక 2 days అయినా పట్టింది నాకైతే. నేను అంటే ఎప్పుడో వేశాను, కానీ చాలా రోజుల తర్వాత నేను ఈ డ్రెస్ అనేది వేసుకున్నాను. ఒక్కొక్కసారి వేసుకొని డిజైన్ అయితే చేసుకున్నాను. వెనకాల ఇలా డ్రాప్ నెక్ పెట్టేసుకొని ఇలా సైడ్కి సింపుల్గా, అంటే హెయిరే వచ్చేస్తుంది కదా, లీవే చేసుకుంటా అనేసి నేను సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను. మీకు కావాలంటే వెనకాల కూడా హెవీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి అయితే హెవీగా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకి చిన్న హెయిర్ ఉంటుంది కదా, సో వాళ్ళకి వెనకాల కూడా కనిపిస్తుంది. కావాలంటే మీరు చేసుకోవచ్చు, లేకపోతే ఇలానే వదిలేయచ్చు, ప్లెయిన్గా కూడా వదిలేయచ్చు. నాకు మరీ ప్లెయిన్గా వదిలేయడం ఇష్టం లేదు, సో ఇలా అయితే వేసుకున్నాను. నేను వెనక ఉక్సులు అయితే పెట్టి ఇలా చేశాను. మొత్తం వేసుకున్నాక వీడియో కూడా నేను లాస్ట్లో పెడతాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంది అనేసి. ఇక్కడ నేను హ్యాంగింగ్స్ చూపించాను కదా, నేను షాప్కి వెళ్ళినప్పుడు ఇలా హ్యాంగింగ్స్ది లేస్ ఉంటుంది, అది నాకు అయిపోయిందని చెప్పారు వాళ్ళు. ఇలా సపరేట్గా ఇవి గొట్టాలు ఉంటే తీసుకొని ఇలా నేనైతే ఇలా కుట్టుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే అది లేస్ కూడా తీసుకొని వేసుకోవచ్చు. సో ఇలా అయితే నేను డిజైన్ చేసుకున్నాను. ఎలా ఉంది నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే మీరు తప్పకుండా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వెంటనే చూసేయచ్చు నా వీడియోస్. నేనైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపించాను ఎలా డిజైన్ చేశానో అంతా. మీకు ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అక్కడ క్లారిఫై చేస్తాను. నేను దీనికి యూస్ చేసిన కుందన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి, నేను వేసుకున్నప్పుడు ఫొటోస్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీకు నా డ్రెస్ నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఒకవేళ నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా మీరు కామెంట్ సెషన్లో మాకు ఇవ్వచ్చు, నేను అది కూడా ట్రై చేస్తాను. ఫుల్గా వీడియో అయితే నేను కొంచెంగా తీసుకున్నాను కాబట్టి అదే అప్లోడ్ చేశాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.